హలో గాయస్, దిస్ ఈజ్ విజయ్ బుద్ధలా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం FBI కూడా సాల్వ్ చేయలేని ఒక ఇంట్రెస్టింగ్ థెఫ్ట్ కేస్ గురించి మాట్లాడుకుందాం. అది November 24, 1971 పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్. అక్కడ ఒక మనిషి ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేశాడు. అతని పేరు DB కూపర్. అతను బ్లాక్ సూట్ వేసుకున్నాడు, డార్క్ సన్ గ్లాసెస్ కూడా పెట్టుకున్నాడు. బ్రీఫ్ కేస్ చేతిలో ఉంది. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో ఉన్న వేల మంది పాసెంజర్స్ లాగే కనిపించాడు. కానీ కొన్ని గంటల్లోనే అతను హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. కొద్దిసేపటి తర్వాత ఒక ఎయిర్ హోస్టెస్ని దగ్గరకు పిలిచాడు. ఒక స్మాల్ నోట్ ఆవిడకి ఇచ్చాడు. ఆమె అది ఆయన ఫోన్ నెంబర్ అని అనుకుంది, పాకెట్లో పెట్టేసింది. అప్పుడు అతను కామ్గా అన్నాడు, మిస్, యూ బెటర్ రీడ్ ద నోట్. ఆమె నోట్ ఓపెన్ చేసింది. ఒక లైన్ చూసి షాక్ అయింది, ఐ హ్యావ్ ఎ బాంబ్. ఎయిర్ హోస్టెస్ భయంతో కూర్చుంది. అప్పుడు కూపర్ తన బ్రీఫ్ కేస్ కొంచెం ఓపెన్ చేశాడు. లోపల రెడ్ సిలిండర్స్, వైర్స్, బ్యాటరీ లైక్ ఆబ్జెక్ట్స్. బాంబ్ రియలా ఫేకా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఆ మూమెంట్లో అందరూ అది రియల్ బాంబే అని బిలీవ్ చేశారు. కూపర్ డిమాండ్ చాలా సింపుల్, $2 lakh క్యాష్, 4 పారాచూట్స్, ఫ్యూయల్ ట్రక్. నో షౌటింగ్, నో ప్యానిక్, నో అగ్రెషన్. అతను మూవీలో విలన్ లాగా బిహేవ్ చేయలేదు. అతని కాన్ఫిడెన్స్ చూసి అందరూ భయపడిపోయారు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఎవ్రీథింగ్ ప్లాన్ చేసినట్టుగా కనిపించాడు. ఫ్లైట్ సియాటల్లో ల్యాండ్ అయింది. అథారిటీస్ వెంటనే మనీ అరేంజ్ చేశారు, పారాచూట్స్ కూడా ఇచ్చారు. పాసెంజర్స్ అందరినీ సేఫ్గా రిలీజ్ చేశారు. అప్పుడు అందరూ థింక్ చేశారు, క్రైసిస్ ఓవర్. కానీ కూపర్ ప్లాన్ ఇంకా కంప్లీట్ కాలేదు. కూపర్ ప్లేన్ని మళ్ళీ టేక్ ఆఫ్ చేయించాడు. ఈసారి డెస్టినేషన్ మెక్సికో. కానీ కొన్ని స్ట్రేంజ్ ఇన్స్ట్రక్షన్స్ పైలట్కి ఇచ్చాడు. ఫ్లైట్ 10,000 అడుగులో ఫ్లై అవ్వాలి. ఫ్లైట్ స్లోగా వెళ్ళాలి. రేర్ స్టేర్ కేస్ రెడీగా ఉండాలి. పైలట్కి ఇది వియర్డ్గా అనిపించినా సరే ఒబే చేశాడు. హెవీ రెయిన్, స్ట్రాంగ్ విండ్స్, కంప్లీట్ డార్క్నెస్. ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. కింద మైల్స్ కొద్దీ ఫారెస్ట్స్. ఎక్కడా లైట్స్ లేవు, ఎక్కడ విట్నెస్ కూడా లేరు. రాత్రి 8:13 సడన్గా ప్లేన్ షేక్ అయింది. రియర్ స్టేర్ కేస్ ఓపెన్ అయింది. కోల్డ్ విండ్ క్యాబిన్లోకి వచ్చింది. క్రూ వెనక్కి వెళ్ళలేదు, ఎందుకంటే కూపర్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాడు. కొన్ని మినిట్స్ తర్వాత వెళ్ళి చెక్ చేశారు. కూపర్ గాన్, కంప్లీట్లీ గాన్. FBI ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఫారెస్ట్లో సర్చ్ చేశారు, హెలికాప్టర్స్ పంపించారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని క్వశ్చన్ చేశారు, హండ్రెడ్స్ ఆఫ్ సస్పెక్ట్స్ని ఇన్వెస్టిగేట్ కూడా చేశారు. ఇయర్స్ గడిచిపోయాయి, కానీ కూపర్ బాడీ కానీ పారాచూట్ కానీ ఏమీ దొరకలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఒక చిన్న కుర్రవాడు రివర్ దగ్గర ఆడుకుంటున్నాడు. సడన్గా శాండ్లో బరీడ్ క్యాష్ కనిపించింది. అది ఓల్డ్ మనీ బండిల్స్. FBI సీరియల్ నెంబర్స్ చెక్ చేసింది. షాక్, అవి కూపర్ ర్యాన్సమ్ మనీలో భాగం. కానీ ఒక్క క్వశ్చన్, మనీ ఎక్కడికి ఎలా వచ్చింది? కూపర్ అక్కడికి వచ్చాడా, లేక రివర్ తీసుకువెళ్ళిందా? ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఇలాగే ఉన్నప్పుడు బోల్డ్ అనే థీరీస్ కూడా జనాల మధ్యలో స్ప్రెడ్ అయ్యాయి. అందులో కొన్ని థీరీస్ ఏంటంటే, కూపర్ జంప్ చేసిన వెంటనే చనిపోయాడు, ఎందుకంటే స్ట్రామ్, డార్క్నెస్, ఫారెస్ట్ వీటిలో సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. ఇంకొక థీరీ ఏంటంటే, కూపర్ ట్రైన్డ్ పారాచూటిస్ట్, మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. అతను సర్వైవ్ అయ్యి కొత్త ఐడెంటిటీతో లైఫ్ని కంటిన్యూ చేసి ఉండొచ్చు. అదేవిధంగా కూపర్ నేమ్ కూడా ఫేక్ అయి ఉండొచ్చు, ఫేస్ కూడా ఫేక్. అతను FBI ఇన్వెస్టిగేట్ చేసే ముందే డిసపియర్ అయి ఉండొచ్చు. 50 years కంటే ఎక్కువైంది. థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. $millions ఖర్చు అయింది. కానీ ఇప్పటికీ ఆన్సర్ లేదు. ఒక వ్యక్తి ఎయిర్ప్లేన్ హైజాక్ చేశాడు, $2 లక్షలు తీసుకున్నాడు, 10,000 feet హైట్ నుంచి జంప్ చేశాడు. అందరి కళ్ళ ముందే చీకట్లో మాయమైపోయాడు. అసలు DB కూపర్ ఆ రాత్రి చనిపోయాడా, లేక FBIని ఫూల్ చేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడా? మేబీ ఈ మిస్టరీకి ఆన్సర్ తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి, అది DB కూపర్ మాత్రమే. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.